సీతారాం కావాలా? దా దా సీతారాం ఎక్కడ? సీతారాం ఎక్కడ? 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 నేనే జీ సీతారాం. నువ్వులావే. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. 2 నిమిషాల్లో రాకపోతే దీన్ని ఇసేస్తా. ఫరూక్, అమ్మ నిద్రపోతుంది. నేను చెప్పే జాగ్రత్తగా విను. నిన్ను చంపటానికి 1 సెకండ్ చాలు. కానీ నీకు నాకు ఎటువంటి గొడవ లేదు. వదిలేస్తున్నా, వెళ్ళిపో. మళ్ళీ నా జోలికి వచ్చావా? అర్థమైందా? అర్థమైంది. నువ్వు పులివి, నేను వస్తా. పదండి, ఫాలో మీ. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసం. ఇవ్వను, తెలుపు. నేను వెళ్ళిపోమన్నానా? రావుకు, అమ్మ నిద్రపోతుంది. ఈ ప్రేమలు అలాంటి కుదరం. వెళ్ళిపో, వెళ్ళిపో. వద్దని చెప్పాను. అమ్మ నిద్రపోతుంది. ఇప్పుడు ఈ మనసులు ప్రేమలు అలాంటివి ఉండవు. వెళ్ళిపో. వదులు, వదులు, వదులు.
నేను చెప్పేది విను. నేను మర్డర్ చేశాను. మా అమ్మ మర్డర్ చేసింది. మా కోసం పోలీసులు వెతుకుతున్నారు. చూసాను వాడి కాస్త నీకేమైందో. కత్తులతో బతికేవాళ్ళు కత్తులతోనే చేస్తారు. ఏదో రోజు మేము చేస్తాం. కానీ చచ్చే ముందు మా నాన్న చంపినోడు ఒక్కడిని కూడా వదలను. మేము నాశనం అయిపోయాం. మా బతుకులు కూడా నాశనం అయిపోయినాయి. మాతో ఉంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు. రామా, నేను కూడా నాశనం అయిపోతాను. ఏం డీసీపీ గారు ఏమైంది? ఆ సీతారామని పట్టుకుందామని వెళ్ళానా? దొరికాడా? కనిపించట్లా దెబ్బలు బాగా చితకొట్టించుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవడాలన్నాడయ్యా? దానికి మేము ఉన్నాగా. సింగిల్కి వెళ్ళి వాడిని పట్టేసుకుని మెల్లగొట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు తీరిందా దొరద? ఎవడు చేసే పనులు వాడు చేయాలి. వాడితో తన్నులు తినొచ్చి గవర్నర్ ఏదో పెద్ద మెడల్ ఇచ్చినట్టు దెబ్బలు చూపించుకుంటూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? తిట్టకు బాయ్యా, అతను కొడితే ఇతనేం చేస్తాడు? అయినా కొట్టేవాడికి ఉండాలి బుద్ధి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత గట్టి కొట్టేసినాడే సచ్చినోడు. ఆడి మీద మన్ను బాడా. చేత కాకపోతే ఇంతే. అది కాదు దేవుడు. రాబాయ్యా, మనం ఒకటి. ఆ మగాళ్ళు ఏదో పడతారు, మధ్యలో మనకెందుకు? మనకు శత్రువు ఉన్నాడని తెలిసి కూడా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అని వదిలేయకూడదు. ఆడు మొదట కేసులో పాడి కాలు నరికేయాలి. ఈ దేవుడు ఫీల్డింగ్ పెడితే మిస్ కాదు. ఇప్పుడు 9 అవుతుంది. సరిగ్గా 2 నిమిషాల గేమ్ మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకులు ఇద్దరు అఫ్సల్ గంజిలో ఉండుంటారు. ఇప్పుడు మన వాళ్ళు 4 ఎంటర్ అవుతారు. నలుగురే కదా, కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. వాడు మన వాళ్ళని తప్పించుకోవటానికి సుల్తాన్ బజార్ సందుల్లోకి వెళ్తాడు. 3 గల్లీల అవతల శంకర్ గాడు ఉంటాడు. నా పేరు రాజ్ నరేంద్ర, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. సీతారాం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్. ఏం దేవుడు, ఆ సీతారాంని వేసేసానని పార్టీ చేసుకుంటున్నావా? వాడు చచ్చే రకం కాదు, చంపే రకం. వాడికి మంచి ఫీల్డింగ్ సెట్ చేశానని అనుకుంటున్నావేమో. వాడు నిన్నే బ్యాటింగ్ ఆడడానికి వస్తున్నాడు. ఏంటి ఆఫీసర్, పైపెట్టి డబ్బులు తీసుకెళ్దామని వచ్చావా? ఎంత కావాలి? రేయ్ పిచ్చోడా, నేను డబ్బులు తీసుకునే పోలీస్ కాదు. ఎవరో ఒకరిద్దరు లంచాలు తీసుకున్నారని మొత్తం డిపార్ట్మెంట్ ని చులకన చేయకు. పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పది. మాలో సిన్సియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. అసలు మేవే లేకపోతే నీలాంటి వాళ్ళ చేతుల్లో దేశం ఎప్పుడో నాశనం అయిపోయేది. మాటలతో అవతల వాడు మీ పోలీసులు లేపినట్లు లేపుతున్నాడు. ముందు మీ వాళ్ళ సంగతి చూసుకోండి. మా సంగతి సరే గాని వాళ్ళిద్దరి గురించి నీకు తెలిసినట్లేదు. దేవుడు, వాళ్ళిద్దరూ అందరిలాగా ద్వేషంతోనో స్వార్థంతోనో ఈ మర్డర్లు చేయట్లేదు. వాళ్ళ నాన్న మీదున్న ప్రేమతో చేస్తున్నారు. దేశం మీదున్న ప్రేమతో చేస్తున్నారు. పగతో చేసేవాడిని ఆపొచ్చు గాని ప్రేమతో చేసేవాడిని ఆపలేం.
ఆ సీతారాం పవర్ ఏంటో నీకు తెలీదు. వాడు తప్పకుండా నేను చంపేస్తాడు. ఒక్కవేళ వాడు మిస్ అయితే నేను నిన్ను చంపేస్తాను. సరే, అలానే కానివ్వండి. చూడండమ్మా, ఒక అబ్బాయికి కడుపులో కత్తిపోట్లతో కేసు ఏమైనా జాయిన్ చేశారా? రాలేదండి. మేము అటువంటి కురాడు గురించి వెతుకుతున్నాం. ఒక ముసలావిడ అతన్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తుంది. నేను చెప్పిన పోలికలకి దగ్గరగా ఎటువంటి పోలికలు ఉన్నా మీరు వెంటనే ఈ బజర్ నొక్కండి. అలాగే. నన్ను చూస్తే వాళ్ళు ఇక్కడికి రారు. నేను ఆ పక్కన దాక్కుంటాను. సరే. ఓకే? ఏమైందమ్మా? ఒళ్ళంతా కాలిపోతుంది సార్. సిస్టర్, టెంపరేచర్ చూడు. ఏయ్! టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. వెంటనే ఎమర్జెన్సీ వాడు షిఫ్ట్ చేయాలి. సెలన్ పెట్టాం కదా, అరగంటలో టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. జ్వరం తగ్గకుండా మెడికేషన్ స్టార్ట్ చేయలేం. చూడమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇది మామూలు జ్వరమే. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. క్రాక ఏందో